అధ్యక్షులు ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ శ్రీయుత గౌరవనీయులైన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ముఖ్యంగా కులగణన చేస్తాని ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించారు. కానీ కులగణన ఏ విధంగా చేసినంటే 52% ఉన్న బీసీలకు 46% తగ్గించుండు, 5% ఉన్న రెడ్డిలని 12% తీసుకొచ్చిండు. అంటే రేవంత్ రెడ్డి గారు వాళ్ళ రెడ్డి కులం ఎక్కువ అని చూపించడం కోసానికి తప్ప బీసీల మీద ఉన్న ప్రేమ సౌత్ తల్లి ప్రేమ లెక్క చూపిస్తుడు. అందుకని రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేసేది ఏమంటే మీ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ కేంద్రంలో మేము డిమాండ్ చేయడం వల్లనే కేంద్ర ప్రభుత్వం పెడుతుంది, కులగణన చేస్తుంది అనేది ముమ్మాటికి అవాస్తవం. అది కృష్ణన్న గారు గత 40 సంవత్సరాల నుంచి అనేక ధర్నాలు, ర్యాలీలు, రాష్ట్రలోకలు, అదేవిధంగా జంతర్ మంతర్ వద్ద వేల మందిని ట్రైన్లలో తీసుకుపోయి ధర్నాలు చేస్తే ఈరోజు నరేంద్ర మోడీ గారు కృష్ణన్న గారి ధర్నాలకు కనికరించి ఈరోజు కృష్ణన్న గారి మీద ప్రేమతోటి కులగణన చేస్తున్నారు. కానీ రాహుల్ గాంధీ ఒకసారి అంటేనే కులగణన చేసారు అనేది ముమ్మాటికి అవసరం. రాహుల్ గాంధీ ఏమంటాడంటే తెలంగాణని ఆదర్శంగా తీసుకోవాలంటాడు, రోల్ మోడల్ అంటారు. కానీ దేనికి రోల్ మోడల్? మతపరమైన రిజర్వేషన్లక రోల్ మోడల్? ముస్లింలు 10% బీసీలలో కలుపుతావు, ఇదేనా న్యాయం? ఇదేనా ధర్మం? ఏం ప్రశ్నిస్తూ లేరనుకుంటున్నావా? రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు ఏ విధంగా మతపరమైన రిజర్వేషన్ పెట్టమంటావు? కులగణన అంటే ఇంటింటికి ఏ ఊరికి వచ్చి ఏ ఊళ్ళో కరెక్ట్ సర్వే చేసిరు అని మేమందరం నిర్ణయిస్తున్నాం. చేయలేదు. అది అటుని పార్టీలన్నీ కుమ్మక్కయ్యి, అగ్రకుల పార్టీలన్నీ కుమ్మక్కయ్యి ఈరోజు తొందరగా ఎన్నికలు జరపాలి, స్థానిక సంస్థల్లో తొందరగా ఎన్నికలు పెట్టి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు కావాలని అన్ని పార్టీలు చూస్తున్నాయి. కానీ అగ్రకులాలు ఏకమై బీసీలు సర్పంచులు, ఎంపీటీసీలు అయితే కూడా ఓడిస్తలేరంటే అర్థం చేసుకోవాలి. అందుకని మేము అన్ని అగ్రకుల పార్టీలకు ఒకటే తెలియజేస్తున్నాం, సౌత్ తల్లి ప్రేమ మీరు బీసీల మీద చూపించిననుకో ఈరోజు కేసీఆర్ని ఏ విధంగా బొంద పెట్టిరో రేపు కాంగ్రెస్ పార్టీని కూడా బొంద పెడతారని తెలియజేస్తున్నాం. అందుకనే బీసీల మీద చిన్న చూపు చూసిన బీసీలకు రిజర్వేషన్ 42% రిజర్వేషన్లు కల్పించకపోయినా ప్రతి గ్రామాలలో బీసీ యువకులు ఊర్లు ఊతుడు. అంటే దానికి కారణం ఏంటంటే బీసీలలో 70 ఏళ్ళుగా ఈ బీసీలు ఇంకా అనుకునే స్థాయిలో ఊరు. అందుకని పాలించే స్థాయికి రావాలని గుర్తు చేస్తున్నాం. అందుకని స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు పెట్టే వరకు పోరాడతాం. అప్పటి వరకు ఎన్నికలు జరిపితే బిడ్డ మిమ్మల్ని మన మంత్రి గారు వస్తే, ఓ గ్రామానికి మంత్రి గారు వస్తే మంత్రిని ఊర్లో దిగనేయకుండా మన ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. అదేవిధంగా రేపు ప్రతి గ్రామాలలో బీసీలు ఎమ్మటి పడతారని తెలియజేస్తున్నాం. అందుకనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు కేంద్రం మీద దోషేసుడు కాదు, బీసీ నేను 42% పార్లమెంట్లో ఆమోదం చేసినాము, మేము కేంద్రానికి పంపిస్తాం. కేంద్రానికి కాదు, అసలు చిన్న జీవో తీస్తే సరిపోతుంది రిజర్వేషన్ల మీద. స్థానిక సంస్థల రిజర్వేషన్లు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు అప్పుడు చిన్న జీవో తీసిండు, 36%, 20% నుంచి 34%కి జీవో తీసి ఎన్నికలు జరిపారు. కానీ అదేవిధంగా ఇప్పుడు మీరు కూడా చేయొచ్చు, జీవో తీసి 42% రిజర్వేషన్లు అమలు చేయొచ్చు. కానీ మీరు తప్పించుకోవడం కోసానికి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తున్నామని ఒళ్ళబొల్ల కలాపాలు జరిపితే మాత్రం మేము ఊరుకోమని హెచ్చరిస్తున్నాం ముఖ్యమంత్రి గారికి. అదేవిధంగా ఈరోజు ప్రైవేట్ బీటెక్ చదివే విద్యార్థులు, ఒక కార్మికుడు కొడుకు అయితేంది, ఒక రిక్షా కార్మికుడు కొడుకు, ఒక కూలి చేసుకున్న పిల్లలు బీటెక్ చదవకుండా 2 లక్షలు 3 లక్షలు ఫీజులు పెంచుకునేటట్టుగా ఈరోజు ప్రభుత్వం జీవో తీసింది. దానికి పూర్తిగా బీసీ విద్యార్థి సంఘం వ్యతిరేకత తెలుపుతుంది. తొందరగా సవరించుకొని పాత ఫీజులే నియమించాలి. అదేవిధంగా 8,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలున్నాయి, అవి రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.